This video is only for educational and informational purpose. The YouTube channel Kiran Bhaskar Writings does not provide any financial advice. Kiran Bhaskar Writings channel strictly advises viewers to never pay any fees or charges to any freelancing sites, companies, individuals to get any part-time or full-time work. Toddle అనేది ఒక AI powered learning platform mainly schools కోసం డిజైన్ చేశారు. ఇది టీచర్స్కి లెసన్ ప్లానింగ్, అసెస్మెంట్స్, రిపోర్ట్స్ అన్ని ఈజీగా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్టూడెంట్స్కి అసైన్మెంట్స్, పోర్ట్ఫోలియోస్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. పేరెంట్స్ కూడా చైల్డ్ ప్రోగ్రెస్ని క్లియర్గా ఫాలో చేయొచ్చు త్రూ దిస్ ప్లాట్ఫామ్. ఓవరాల్గా చెప్పాలంటే టోడల్ ఈజ్ అన్ ఆల్ ఇన్ వన్ డిజిటల్ క్లాస్ రూమ్ సొల్యూషన్ దట్ మేక్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సింపుల్ అండ్ స్మార్ట్. సో ఫ్రెండ్స్, టోడల్ నుంచి మనకి వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ ఫ్రంట్ ఎండ్కి ఇంట్ అని హైర్ చేసుకుంటున్నారు. సో చాలామంది ఇప్పుడు బీటెక్ అండ్ బీఈ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బేసిక్గా ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సో బేసిక్గా జాబ్ రోల్ ఎలా ఉండబోతుంది ఏంటని చూస్తే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మనకి క్లియర్గా. హియర్స్ వాట్ యూ విల్ బీ డూయింగ్. యాజ్ అ ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్ యూ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ deploying high quality web platforms. In this multifaceted role, you will get the opportunity to work along curriculum experts, teachers and students and user test the product in real school settings. సో అలాగే మస్ట్ హ్యావ్ స్కిల్స్కి ఏం పెట్టారంటే లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్ పెట్టారు. ES6, HTML5, CSS3, రియాక్ట్, రెడక్స్ లాంటివి కావాలి. అండ్ అలాగే టూలింగ్ కిట్స్ చూసుకుంటే కనుక గిట్ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. అండ్ అలాగే క్రోమ్ డెవలపర్ టూల్స్ తెలిసి ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే గుడ్ టు హ్యావ్ దగ్గర వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ GraphQL, అపోలో సర్వర్ ఆర్ క్లయింట్. సో ఇది ఉంటే ఇంకా బెనిఫిషియల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మెయిన్గా ఎవరికంటే కరెంట్లీ పర్సూయింగ్ BE or BTech ఇన్ CS or IT, ప్రిఫరబుల్లీ ఇన్ ది 7th or 8th సెమిస్టర్ అని క్లియర్గా పెట్టారు. ది ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఈజ్ 1 year. సో క్లియర్గా ఉంది 1 year ఇంటర్న్షిప్ ఇది. సాఫ్ట్ స్కిల్స్, హ్యావింగ్ ఏ బయాస్ టువర్డ్స్ యాక్షన్, ఏ గుడ్ సెన్స్ ఆఫ్ డిజైన్, ఎంపతి అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో బేసిక్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేదే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. సో అది మాత్రం చాలా మ్యాండేటరీ ఏ కంపెనీలోనే జాబ్ తెచ్చుకోవడానికి మనకి. ఈ జాబ్ రోల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే చూసుకుందాం. ఇది మెయిన్గా రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అట్ వర్క్, అంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఉంటుందన్నమాట. సో మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్. సో చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ అలాగే మనకి బేసిక్గా వర్క్ ఎక్స్పోజర్ అనేది కావాలి. సో ఇంటర్న్షిప్ అనేది దేనికి వెళ్తారు చాలామంది, మనం చదువుకుంటున్నప్పుడు బేసిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది ఏంటి మనం తీసుకుంటాం ఎక్కడైనా ట్రైనింగ్ అనేది. సో ట్రైనింగ్లో నేర్చుకునేది వేరు ఉంటుంది, మనం డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి చేసే వర్క్ వేరే ఉంటుంది. సో మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్స్ అనేది చూస్తాం కాబట్టి వీళ్ళు అలాంటి ఒక సూపర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే లీవ్ పాలసీస్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. లైక్ సిక్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి అండ్ స్పెషల్ పెయిడ్ లీవ్స్, ఇలాగ ఇవి చాలా ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా చూసుకుంటే ఇలాగ చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే లైక్ ఇంటర్న్షిప్ చూడాలి, ఫ్రంట్ ఎండ్లో వెళ్ళాలి అని చెప్పేసి చూస్తున్నారో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో బేసికలీ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చూసారా, ఆ బటన్ క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ అలాగే వీళ్ళు కనుక మీ ప్రొఫైల్ ఈ యొక్క రోల్కి ఫిట్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ ఒక 2 to 3 daysలో లైక్ మీకు కాంటాక్ట్ అవుతారు షార్ట్ లిస్ట్ చేసి. అండ్ వన్స్ షార్ట్ లిస్ట్ అయితే కనుక యూజువల్లీ 2 to 3 rounds ఉంటాయి. అండ్ ఏంటంటే ఒక రిటర్న్ అసెస్మెంట్ ఉంటుంది, అలాగే రిఫరెన్స్ చెక్స్ ఇవన్నీ చేస్తారనమాట. అండ్ మెయిన్గా వీళ్ళు ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉంటారు. సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి కరెక్ట్గా ఉన్నారు అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసిన వాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అండ్ ఆ రోల్కి సెట్ అవ్వకపోతే కనుక డెఫినెట్లీ లైక్ ఇలాగ రోల్కి అప్లై చేశారు బట్ వీఆర్ మూవింగ్ విత్ అదర్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇలా కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట. సో అప్లై చేశారు కదా, క్యాండిడేట్స్ వెయిట్ చేస్తారు, అలా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటారు. సో బేసికలీ ఇప్పుడు మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ దగ్గర క్లిక్ చేస్తే కనుక ఇదేంటి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ చూస్తే అప్లోడ్ రెజ్యూమే అని చూసారా. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి డాక్ ఫార్మాట్లో కానీ, పీడిఎఫ్లో కానీ, డాక్స్లో కానీ, RTF అండ్ ODT ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేయడం కుదురుతుంది. సో బేసికలీ ఎవరైనా ఇన్ జనరల్ PDF కానీ డాక్ కానీ యూజ్ చేస్తారు. సో PDF అనేది బెటర్, PDF యూజ్ చేసుకోండి. అండ్ ఇలాగే కింద చూసుకుంటే కనుక ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ అంటే తెలిసిందే కదా మీ పేరు అనమాట. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసప్పటికి మీ సర్ నేమ్ ఇనిషియల్.
అండ్ ఇక్కడ చూస్తే కనుక మొబైల్ ఫోన్ ఉంది, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. బేసికలీ ఇక్కడ మీ యాక్టివ్ మెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మనకి మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉంటాయి, బట్ యాక్టివ్గా మనం ఏదో ఒకటి యూజ్ చేస్తాం కాబట్టి ఆ యాక్టివ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఒక యాక్టివ్ మెయిల్ ఐడి లేని వాళ్ళు కొత్త క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ కరెంట్ లొకేషన్ మాత్రం మెన్షన్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ లైక్ ఎక్స్పీరియన్స్ కానీ, కరెంట్ శాలరీ కానీ, ఎక్స్పెక్టెడ్ శాలరీ కానీ, అవైలబుల్ టు జాయిన్ కానీ ఇవే మీరే మెన్షన్ చేయవలసిన లేదు. అండ్ అలాగే ఇక్కడ కింద చూసుకుంటే కనుక చెక్ బాక్స్ ఒకటి ఉంది, అక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేశారంటే అండ్ కింద క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఫిల్ చేసి అప్లై నౌ క్లిక్ చేయాలి. సో దట్స్ ఇట్, మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకి సెట్ అయినట్టు అనిపిస్తే కనుక షార్ట్ లిస్ట్ చేసి డెఫినెట్లీ మీకు మెయిల్ కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కాకపోయినా కానీ మెయిల్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క వండర్ఫుల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి సంబంధించిన ఒక అఫీషియల్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చెక్ ద లింక్ అండ్ అప్లై చేయండి. అండ్ అలాగే ఇలాగ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నాకంటే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. యువర్స్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.